అంటే ఆ ఒక సాంగ్ చేసినప్పుడు షూటింగ్స్‌లో ఏమన్నా ఇబ్బంది పడ్డారా? అంటే ఈ షాట్‌లో గాని ఇబ్బంది పడడం గాని కొన్ని ఎదురవుతాయి గదా! అల్ అలాంటియేమన్నా అలా జరిగినాయా? ఏం లేదు. అంటే నార్మల్‌గా ముందు ఒక కవర్ సాంగ్ చేసామన్నమాట. అంటే హ్మ్. స్క్రీన్ చెకింగ్ కోసం అంటే నార్మల్‌గా ఓకే. ఎట్లుంటదని చెప్పేసి. అంటే నాకు గూడా తెలవదు గదా! నేనెట్లా చేస్తా అని చెప్పి నాకు గూడా తెలవాలని చెప్పేసి నార్మల్‌గా ఫస్ట్ ఒక కవర్ సాంగ్ చేసాం. హ్మ్. కవర్ సాంగ్ చేసినాక అప్పుడు అర్థమైపోయింది. అంటే నేను గూడా యాక్టింగ్ చేయగలుగుతా అంటే అని. చేయగలుగుతా అని చెప్పేసి హ్మ్. అంటే ముందు బడ్జెట్ పెట్టాలంటే చాలా బడ్జెట్ పెట్టాలి అవును. సాంగ్ మనం. అంటే ఇప్పుడు బడ్జెట్ గూడా మీరే పెట్టుకున్నారా? లేదు లేదు. మా అన్నయ్యని చెప్పాను కదా! ఆ! శ్రావణ్ అన్న అని చెప్పేసి అన్నది. అంటే మీ సొంత అన్నయ్యనా? లేదు. కజినా? నార్మల్ నెయిబర్. ఓకే ఓకే. సారీ. ఓకే. హ్మ్. ఆ! అట్లా ఆ సాంగ్ తోటి అర్థమైపోయింది. తర్వాత ఇట్లా చేద్దామన్నా అని జెప్పేసి అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ! ఓకే. చేద్దాం అని జెప్పేసి అలాగా సాంగ్ అన్న వాళ్ళని సాంగ్ అడిగితే వచ్చింది. ఓకే. ఈ సాంగ్ ఎక్కడ జరిగింది షూటింగ్? ఈ సాంగ్ మా విలేజ్‌లోనే జరిగింది. అంటే మీవి గోదావరిఖని. హ్మ్. ఓకే. అంటే అక్కడ అక్కడే. చేయడం సెంటిమెంట్ లాగా ఏమన్నా ఎంచుకున్నారా ఏంటి? సెంటిమెంట్ అని ఏం లేదు. హ్మ్. అంటే నార్మల్‌గా కన్వీనియంట్. అంటే ప్లేస్. మన ప్లేస్ అంటే మన ప్లేస్ మన బావుంటది ప్లేస్ మనకు ఆహ్, అన్నట్టు కంఫర్ట్ ఫీల్ కంఫర్ట్ అయ్యారు. అంటే అన్ని అరేంజ్‌మెంట్స్ చేసుకోగలుగుతాం గదా! మనం గూడా ఫస్ట్ టైమ్ స్టెప్ ఏస్తున్నాం. మనకు గూడా తెలీదు బయటికెళ్తే ఎట్లా ఉంటదో అని జెప్పేసి. హ్మ్. మన విలేజ్‌లో చేసుకుందాం అనేసి లక్ష్మణ్ అన్న ఇట్లా, ఇట్లా నాకు ఇలాంటి ప్లేసెస్ కావాలి అనేసి అని చెప్పేసి ముందే అంటే, అవన్నీ హ్మ్. చూసుకొని ముందే హ్మ్. అన్న వాళ్ళని అక్కడికి పిలిచి హ్మ్. చేసుకోవడం జరిగింది. ఓకే. ఆ సాంగ్ లిరిక్స్ ఎవరు రాసారు? లక్ష్మణ్ అన్న బుల్లెట్ బండి ఆ! రైటర్ లక్ష్మణ్ అన్న. ఓకే. ఆ సాంగ్ మీరు ఫస్టే విని ఉంటారు గదా! అవును. ఆ సాంగ్ విన్నప్పుడు ఇంత ట్రెండ్ అవుతది అని అనుకున్నారా? అంటే ఒక, ఒక ఐడియా అయితుంది. అంటే హ్మ్. ఇప్పటివరకి లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్‌లో హ్మ్. ప్రతి ఒక్క సాంగ్‌లా అమ్మాయి వదిలిపెట్టిందని చెప్పి ఒక ఏంటిది అమ్మ మీద కోపమే చూపిచ్చిర్రు. ఆ! అంటే అవును. అమ్మాయి వదిలిపెట్టింది. అంటే అమ్మాయిని ఒక నెగెటివ్‌గానే చూపించడం జరిగింది హ్మ్. ప్రతి ఒక్క సాంగ్. ఫర్ ద ఫస్ట్ టైమ్ అమ్మాయిని కూడా బాగుండాలి, ఎక్కడున్నా అని చెప్పేసి అనే ఒక లిరిక్ ఉంది కాన్సెప్ట్. చూసారు. అదొక అవును. వర్డ్ ఉంది చూసారు హుక్ లైన్ అది. ఆ వర్డ్‌కే అంటే ఆ కాన్సెప్ట్‌కే మేము డెఫినెట్ ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకు రాలేదు లవ్ హ్మ్. ఫెయిల్యూర్ సాంగ్స్‌లో. డెఫినెట్‌గా ఇది 100% వర్కౌట్ అయిద్దని ఒక మాకు హ్మ్. కాన్ఫిడెంట్ అనిపించింది. హ్మ్. అంటే అంటే అదొక డిఫరెంట్ జోనర్ అన్నమాట. హ్మ్. అలా అనిపించి ఇది అప్పుడే ఫిక్స్ చేద్దామని అయ్యిండ్రు. అప్పుడు ఫిక్స్ అయ్యాం. ఇది చేద్దాం. ఇదే సాంగ్ చేద్దాం అని చెప్పేసి. హ్మ్. అంటే ఈ సాంగ్ మీరు విన్నప్పుడు అంటే ఆ లిరిక్స్ అయితే మీకొస్తాయి గదా! ఆ! వస్తుంది. ఎప్పుడైనా పాడారా? చాలా టైమ్స్. ఒకసారి పాడతారా మా వ్యూవర్స్ కోసం? ఒక 2 లైన్స్. ఇప్పుడంటే కష్టం. ఓన్లీ యాక్టింగేనా? యాక్చువల్లీ. అంటే అంత యాక్టింగు మొత్తము అందులో ఇన్వాల్వ్ అయిపోతారు గదా! అవును. ఆ టైంకి రియల్‌గా అట్లా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారా? లేకపోతే ఎలా? అంటే ఇన్వాల్వ్ అంటే ఈ క్రెడిట్ అంతా నన్నడిగితే లక్ష్మణ్ అన్నకే ఇవ్వాలి. హ్మ్. ఎందుకు అనంటే అన్ననే డైరెక్టర్. అంటే నేను చేసిన సాంగ్స్ ఇప్పటివరకు హిట్ అయిన సాంగ్స్ అన్నీ లక్ష్మణ్ అన్న చేశాను. హ్మ్. అంటే లక్ష్మణ్ అన్న ముందే ఆ ఒక స్టోరీ చెప్తా అంటే ఆ క్యారెక్టర్‌కి తీసుకెళ్తాడు మమ్మల్ని. హ్మ్. మీరు మీరు ఇదే క్యారెక్టర్ సాంగ్ అంతా ఇదే మూడ్‌లో ఉండాలి. మీరు ఈ క్యారెక్టర్‌ని ఫీల్ అవ్వాలని చెప్పేసి హ్మ్. ఫస్ట్ స్టోరీ చెప్తారు. మీరు ఇగ సాంగ్ అయిపోయేంత వరకి నాది అదే క్యారెక్టర్ అని చెప్పి నేను ఫీల్ అవుతూ చేస్తా చేయాలి. ఉంటా. అన్న అలా డెప్త్‌లోకి తీసుకెళ్తారనమాట. హ్మ్. అలాగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తా ఉంటా.